చిచ్చి చిచ్చి, వాడి పళ్ళ బోరింగ్ వేసే డ్రిల్లా 32 పళ్ళు పెర్ఫెక్ట్గా దించేశాడు. చాలా కష్టం. మీ దగ్గర బంధువులకి ఫ్రెండ్స్కి కబురెట్టండి. దేనికి? చివరి చూపులకి. అమ్మా, ఇంట్లో ఘంటసాల భగవద్గీత క్యాసెట్ ఉందా? దేనికి? శవం పక్కన అది ఉంటే వచ్చే బంధువులకి ఏడుపు పొంగుకు వచ్చేస్తానమాట. అట్మాస్ఫియర్ కూడా చాలా క్లాసిక్గా ఉంటుంది. ఏంటయ్యా బాబు నువ్వు చెప్పేది? భౌ భౌ కాటుకు మందు ఉంది. బుస్ బుస్ కాటుకు మందు ఉంది. మనిషి కాటుకి మందు లేదు. ఎందుకంటే నేను కరిచినోడు పాన్ తినొచ్చు, పాన్ పరాగ్ తినొచ్చు, గంజాయి తాగొచ్చు, హెరాయిన్ తినొచ్చు, ఎయిడ్స్ ఉండొచ్చు. అది ఆడు ఒంట్లోంచి పంటలోంచి నీ ఒంట్లోకి రావచ్చు, నువ్వు పైకి పోవచ్చు. ఏంటండి ఏంటో మాటలు? భయపెట్టి చంపుతారా ఏంటి? రండి మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఆగండి ఆగండి. మీరు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ఏ డైలాగులు చెప్తాడు, కానీ నేను చెప్పను. ఎందుకని? నా దగ్గర మందు ఉంది కాబట్టి. నిజంగానా? అవును, కాకపోతే కాస్త ఖరీదు ఎక్కువ. అరే డబ్బు గురించి వరీ లేదయ్యా. అయితే ఓకే. అదేంటి నాకివ్వకుండా మందు మీరు తాగుతున్నారు? నువ్వు తాగు. థ్యాంక్స్. ఇది బ్రాండీ కదా? కాదని నువ్వేమన్నా చెప్పావమ్మా? మరి కాదు, టానిక్ బాటిల్ లో బ్రాండీ ఏంటని. ఇది హాస్పిటల్ అండి. పేషెంట్స్ కి డౌట్ రాకుండా టానిక్ టచ్ ఇచ్చాను. కావాలంటే నువ్వు సోడా కలుపు తాగు. అరే ఇది సెలైన్ బాటిల్ కదా? సోడా సెలైన్ టచ్ ఇచ్చా. అసలు ఇవన్నీ తాగటం ఎందుకని? నాకు ధైర్యానికి, నీకు మత్తుకి. ఈ చెయ్యంతా కోసి మళ్ళీ కొట్టాలి కదా. అమ్మా, మీ ఆయన చెయ్యి ఎత్తి పట్టుకోండి. ఆవిడ మీ ఆవిడే, అందుకే చెప్పాను. పట్టుకోండి అమ్మా, పట్టుకోండి. ఇదేమిటి, ముందు కొట్టకుండానే మత్తులోకి జారిపోయాడు. ఓహో, నల్లకే కిక్కిందన్నమాట. గట్టిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. అయిపోయింది. ఇదేంటి, ఈవిడికి కూడా కిక్కిందా? అమ్మా అమ్మా, ఇంక మీ వారిని లేపుపోవచ్చు. రండి, బిల్లు ఇస్తాను, టిప్ ఇద్దరు కానీ, డబ్బులు ఇద్దరు కానీ. కూర్చో కూర్చో. ఏటి గారమ్మా, ఏటి మళ్ళీ సినిమాకి లేడా? అవునయ్యా, ఎంతసేపు ఏదో బురక ఎక్కడో లేదు, బడికి ఎగరవ పెడుతున్నాడు యదవని. ఏరా యథా సన్నాసి, బొత్తుగా భయం భక్తి లేకుండా పోతుంది. ఇదిగో బెత్తవరం అమ్మాయితో పెళ్లి చేయమంటావా? నవ్వెట్లో ఎదవ కానీ మ్యాటర్ అంటే భయం లేకుండాను. అలా భయం లేకపోతే బడికి ఎగరవం పెడుతున్నావు. అయ్యోరు ఇదిగో పట్టుకోండి, వదిలితే ఏదో పారిపోతాడు. లంగొట్టు ఊడిపోయేదాకా పరిగెత్తిస్తాడు ఎదవా. అదైన వేసుకోరమ్మా. ఏటి తవరు వేసుకోరా? నాకు అసలే సిగ్గు. చెప్పడానికే వేసుకోవడానికా? అవన్నీ నీకెందుకమ్మా, నువ్వు వెళితే నేను చూసుకుంటాను వీడి సంగతి. ఏటో మాయిదరుగోలని. వేధవా, వెళ్ళి కూర్చోరా. ఇదంతా దీపంగా వచ్చింది, వెళ్ళి కూర్చో. వీడికి ఇంకేం పని లేదు, నాలంగోటే కావాల్సి వచ్చింది. వేధవా. ఎరా మీ అమ్మ బాగా తన్నిందా? మాస్టర్ అండి, వీళ్ళిద్దరు నన్ను ఏడిపిస్తున్నారు. రే, మీరు పెద్ద బుద్ధిమంది లేట్రా. వాడిని ఎక్కిరిస్తున్నారు, నువ్వు లేవరా. ఎవరస్టు ఎక్కింది ఎవరు? ఎంతో ధైర్యవంతుడు సార్. ధైర్యవంతుడు చేయబడి కూర్చో. రే, నువ్వు లేరా. తాజ్ మహల్ ఎక్కడుంది? అది 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 వంగ ఒంగుంట కనిపిస్తుందా సార్? అది కనిపిస్తుంది. రే, నువ్వు లేరా. తాజ్ మహల్ ఎక్కడుంది? తాజ్ మహల్ ఆగ్రాలో ఉన్నది. దాన్ని కట్టించిన వాడు షాజహాన్. అతని భార్య పేరు ముంతాజ్. ఆమె మీద ప్రేమతో తాజ్ మహల్ కట్టించెను. కరెక్ట్ గా చెప్పేశాడు వీడు. వేధవకి అల్లరితో పాటు తెలుగు కూడా అబ్బింది, అందుకే వెళ్ళలేకపోతున్నాను. కూర్చో. నమస్కారం మాస్టర్. నమస్కారం నమస్కారం. మంచి ముహూర్తానికే తీసుకొచ్చారు. రే, ఈ అమ్మాయి పేరు ధనలక్ష్మి. ఈ రోజు నుంచి మీతో పాటే చదువుకోబోతోందిరా. రామచంద్రాపురం నుంచి మనూరు స్కూల్లో చేరడానికి వచ్చింది. వెళ్ళి చాక్లెట్లు ఇయ్యమ్మా. ముందు మాస్టర్ గారికి ఇయ్యమ్మా. పర్వాలేదమ్మా, పర్వాలేదు. సరే. మాస్టర్ గారి కాళ్ళకి నమస్కారం చేసి వారి ఆశీర్వాదం తీసుకోమ్మా. మాస్టర్ కి భలే ఛాన్స్ దొరికిందిరా. ఏట్రా నవ్వు? నా మొహం చూస్తే నవ్వు వస్తుంది ఏమిట్రా? తాట తీసేస్తాను వెదవల్లారా. అమ్మా, నువ్వు వెళ్ళి చాక్లెట్లు ఇయ్యమ్మా. ఇక్కడ మేనేజర్ ఎవరయ్యా? నేనే. ఏం కావాలి సార్? నా పేరు అన్నారావు. అందరూ నన్ను అన్నా అని పిలుస్తుంటారు. వచ్చిన పని ఏమిటో చెప్పండి. ఆ మైకేల్ గాడిలాగా నేను నెలకి నీకు 10,000 పంపిస్తూ ఉంటాను. ఆ సరుకు వాడికి కాకుండా
నాకు ఇస్తూ ఉండు. మిస్టర్, నేను దొంగ సరుకు అమ్మేవాడిని కాదు. ఆ మైకిల్ ఎవడో నాకు తెలియదు. అరవకు తమ్ముడు, నరాలు చిట్లిపోతాయి. మర్యాదగా నాకు సరికిస్తేనే ఇక్కడ షాప్ ఉంటుంది. లేకపోతే రేపు ఈ పాటికి ఇక్కడ శ్మశానం ఉండి శవాలు కాలుతూ ఉంటాయి. ఏం బెదిరిస్తున్నావా? నన్ను దొంగ సరుకు అమ్మమంటున్నావని నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. పద స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కి ఆ. పద. రా, నీ అంతు తేలుస్తాను. ఫోన్ కొట్టుకోనా? 2 రూపాయలు ఇచ్చి కొట్టుకో. అది తీసుకో. జేబులో పెట్టు. తమ్ముడు, నన్ను ఈ పెద్ద మనిషి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తానంటున్నాడు. కాస్త చూసుకో. రా, చూడండి ఎస్ఐ గారు, ఈ మనిషి ఎవరో నాకు లంచం ఇచ్చి మా షాప్ లోని సరుకు దొంగతనంగా ఇవ్వమంటున్నాడు సార్. అరెస్ట్ ఇమీడియట్లీ. ఏమండి ఆయన చెప్పేది నిజమేనా? సార్ మీకు ఇంటి నుంచి ఫోన్ సార్. 1 minute. ఎరా దొంగ రాస్కెల్, నా మీద పోలీసులకు కంప్లైంట్ ఇస్తావా? అయ్యో కొడతాడు. అయ్యో నీ చేతం పెట్ట. కానిస్టేబుల్ గారు అలా చూస్తూ నిలబడతారేంటండి, నన్ను కాపాడండి. అయ్యో ఏమైంది? ఇక్కడ కూడా ఉన్నారేమిటి? ఎస్ఐ గారు, మీరు అలా లోగానే వీడిలా పాలక వర్గం మీద ప్రతిపక్షం విరుచుకుపడ్డట్టు పడ్డాడంట అయ్యా. పీపు, మొహం, ఛాతీ, తలకాయ అనే వ్యత్యాసం లేకుండా చితగా అయ్యా బాధ. చిదంబరం గారు, పెద్దవారు, తమరిలా అబద్ధాలు చెప్పచ్చా? కానిస్టేబుల్ గారు, అయ్యా వారిని నేను కొట్టానా? లేదండి. ఓయ్ పోలీసు, నిన్ను దొంగలు దోలా, ఆయన నన్ను కొట్టలా. లేదండి, ఆయన ఇక్కడే అలాగే చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారండి. అమ్మా. ఓకే లీవ్ ఇట్. ఏమండి ఆయన మేమే చేస్తున్న అభియోగం నిజమేనా? సార్ ఇంటి నుంచి ఫోన్ సార్. మళ్ళీనా? అమ్మా! ఏంటి బే, నేను నిన్ను నన్ను చంపేస్తున్నారు ఆయన. ఇదేమిటండి ఇలా చాతుట్లా పడున్నారు? లేవండి, ఇదేం బాగుండా. లేవండి. ఆ, అయ్యా మీరట్టు వెళ్ళగానే ఇలా కూర్చోండి. అమ్మా, కూర్చోండి. మీరట్టు వెళ్ళగానే వీడు మళ్ళీ రాక్షసుల్లా రెచ్చిపోయాడు. ఈసారి మొండం కింద భాగాలు కూడా టచ్ చేసి వదిలాడండి బాబు. ఊరుకోండి, మీకు అన్ని పరాచికాలే. కానిస్టేబుల్ గారు, సార్ నేను వారిని లేదు సార్, మీరు ఆయన్ని కొట్టలేదు. ఇందాకటి నుంచి అలా చేతులు కట్టుకుని కూర్చునే ఉన్నారు. అయ్యో అయ్యో, ఎంత పచ్చబద్ధమా. ఏమండి దొంగ గారు, మీరు అన్ని చూస్తూనే ఉన్నారు కదా, మీరు చెప్పండి, ఈయన నన్ను కొట్టలేదు. అయ్యో తెలుగు తెలియదయ్యా. మన భాష వాడివే, ఇది నా ప్రాణానికి వచ్చింది. ఆ విషయం వదిలేయండి. ఏమండి ఈయన చెప్తున్నది నిజమేనా? సార్ మీ తెలియదు. ఇంటి నుంచి ఫోన్ సార్. ఇందా కట్ అయింది. 1 minute. అయ్యా, ఈసారి మీరు నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళండి. మీరు 1 minute అని లోపలికి ఎడుతున్నారు. వీడు ఆ 1 minute లో నన్ను 50 shots బిగుతున్నాడు. ఒళ్ళంతా పచ్చి పుండి అయిపోయింది. బాబాబు మీకు పుణ్యం ఉంటుంది. ఆవిడతో ఫోన్ లో మాడుతుంటే మీరెందుకండి? హా? వెళ్ళిపోయాడు, అయిపోయింది. రారా హై క్లాస్ రజిక, ఉతుక్కో. Come on, come on. ఇక నీదే ఆలస్యం, కొట్టుకో. చూడు. అమ్మో, అయ్యో నాయన. అగో, ఇంకా నేను మొదలెట్లా. ఈ ఎస్ఐ పోలీసులు అంతా మనవాళ్లే. నువ్వు నాకు సరుకిస్తానని ఒప్పుకునేంత వరకు అట్టా వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తూనే ఉంటుంది. చెప్పు, మర్యాదగా నువ్వు నాకు సరుకిస్తావా? ఆయన వచ్చేలోపు మళ్ళీ రేవు పెట్టమంటావా? ఓరి నీదేవు చావా. ఇస్తానయ్యా మగడా, నీకు సరికిస్తాను. నన్ను కొట్టి తప్పేకు. అట్టరా దారికి. మాకు రాజీ కుదిరింది ఎస్ఐ గారు. Yes. సాయంత్రం తమ్ముడిని మీ ఇంటికి పంపిస్తాను. ఓకే. ఏమండి ఆయన మీద కంప్లైంట్ ఉందా ఇంకా? లేదు సార్, ఉందంటే మీకు మీ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. మీరు 1 minute అని లోపలికి పెడతారు. ఆ 1 minute లో శ్రీవారు నన్ను 50 పిక్స్ పీకుతారు. అంచేత శ్రీవారి మీద నాకు ఏ విధమైన కంప్లైంట్స్ లేవు సార్. అసలు మేమిద్దరం గోచి పెట్టుకునే దశ నుంచి పేచీలు లేని స్నేహితులం సార్. వెరీ గుడ్, వెళ్ళరండి. చూడండి కానిస్టేబుల్ గారు, ఒక్కసారి మీ టోపీ తీసి చేత్తో పట్టుకుంటారా? ఇప్పుడైనా నేను నిన్ను కొట్టానా? లేదు సార్.
ఏమే మీ నాన్న కడుపుకి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా అవేం మాటలు ఏం మాట్లా పండకి రమ్మని పిలిచి స్కూటర్ పెడతానని చెప్పి 3 రూపాయలు బొంగు రేజర్ కొని పెడతాడా ఈసారి రాని చెప్తాను కడప బాంబు కొని పెట్టమని అడుగుతా ఎందుకు ఎందుక అది నడువు కట్టుకొని నిన్ను మీ నాన్న ఇద్దరిని కౌగులించేసుకుంటా అమ్మాయి అమ్మాయి పంపలో ఎవరో చచ్చిపోయినట్టు అల్లుడు బాగున్నావా బాబురావు గారు బ్లేడ్ తీసుకెళ్తున్నాను ఏంటి అలా చూస్తున్నా పెన్సిల్ చెక్కోడానికి ఈ అమ్మాయి ఎవరు మా హాస్పిటల్లో నర్సు పేరు కేవి కల్పతరు ఏదడిగినా కాదన్నదన్నమాట నేను చూసి ఎన్నాళ్ళైందా నెల రోజుల క్రితమే కదా మావా 3 నెలలు మేసిపోయావు నెలంటే నీకంత తేలిగ్గా ఉందయ్యా నెలంటే 30 రోజులు రోజుకి 24 గంటలు గంటకి 20 నిమిషాలు నిమిషానికి 20 సెకండ్లు అంటే 30 × 24 × 60 × 60 ఎంత 25,92,000 సెకండ్లు నా బిడ్డకు దూరంగా ఉన్నాను ఏదో కన్న కూతురు మీద మమకారం చంపుకోలేక చచ్చిపోయే వరకు మీ దగ్గరే ఉందామని వచ్చాను లైఫ్ లాంగ్ ఇంకెన్నాళ్ళు బతుకుతానని మీ చేతుల్లో ఉందయ్యా అదేమిటి నాన్న ఈ చదువు నీకే తెలుసు ఈ సత్యానందము భాద్రపద తదియనాడు నా కడకు కడు దీనముగా వచ్చి హృదయములో మిక్కిలి అలసటగా ఉన్నదని సెలవిచ్చినాడు. ఈయన దీనావస్థను గమనించి అతనిని పూర్తిగా నగ్నము గావించి 2 దినములు పరిశీలించి తిని ఏమిటనే పాడు మాటలు వాడంతేనమ్మా పడిసం పెట్టిందని వెళ్ళినా సరే ఆడయ్యేది మొగయ్యేది బట్లిప్పు అంటాడు బట్లిప్పందే మందివ్వలేడు అమ్మాయి కలుపుతారు మా అమ్మాయి మొహమాట పడుతోంది ఇది కాస్త చదివి పెట్టమ్మా అతనిని పూర్తి నగ్నము గావించి 2 దినములు పరిశీలించి తిని చిత్రము నాకు ఏమీనూ అగుపించలేదు. అక్కడ చూడు కనిపిస్తుంది ఏదిటి ఈయన హృదయ కవాటములు చిక్కి శల్యమైన కారణమున ఏ విషయమైనను నవ్వుతూ నిదానముగా చెప్పవలెను. అటుల చేసిన ఎడల 4 సంవత్సరములు జీవించగలడు. ఇట్లు భవదీయుడు ఆయుర్వేద పిత వీరాచారి చింతలూరు ఆలమూరు పోస్టు. అంటే మామగారు మీకు ఏ విషయమైనా నవ్వుతూ చెప్పాలన్నమాట. మునుగుతుందిరా ఆయనకి అసలే గుండె నొప్పి ఏ విషయమైనా నవ్వుతూ చెప్పాలి. ఎవరండి నా మొగుడు చెప్పతో పడినిపిడే ఆయన కూతురు మీరు మొగుడు మీకు ఆయన మొగుడు ఉత్తి మొగుడు కాదు. అసలు విషయం ఏమిట్రా అంకల్ రావు పిల్ల మీద కృష్ణల్పు చంపాడు. అంకల్ రావు ఏమైందలుడు అబ్బాయి ఏం లేదు మావు గారు అంకల్ రావు అని ఆయన తన పెళ్ళ మీద కిరసనాయలు పోసి నిప్పంటించి చంపేశాడంట. ఇదేంటి నేను నవ్వుతున్నా చెప్పానుగా. అబ్బా మీరు ఊరుకోండి నాన్న. ఏమీ లేదు నాన్న, మొగుడు పెళ్ళానికి మాట వచ్చింది. మొగుడు కదా ఆయన కోపం వచ్చింది. కిరసనాలు పొయ్యినా అన్నాడు, పొయ్యి అంది. అగ్గిపుల్ల వెయ్యనా అన్నాడు, వెయ్యి అంది. వేశాడు, భగ్గుమంది. అంతే. అంతేనా? అల్లుడు అట్టా చేస్తాడేటమ్మా? నేను అలాగే చెప్పాను కదా. అట్టా చెప్పలేదయ్యా. ఊరుకోండి మీరు. నాన్న ఎలాగో 4-5 రోజులు ఉంటాడు కదా, అదే అలవాటు అవుతుంది మీకు. 4-5-6 రోజుల పాటు కాదమ్మా, 4-5-6 నెలల పాటు ఉంటాడు. ఏమైనా ఆడవాళ్ళు లేకుండా పెళ్లి చూపులకు రావడం మహా ఇబ్బంది సుమంది. ఏం చేస్తాం, మా ఆవిడ చచ్చి 15 ఏళ్ళు అయింది. మరి మీ ఆవిడ్ని పెళ్లి చూపులకు తీసుకురాలేదే? నాలో చూసిన సంబంధాలన్నీ ఎందుకు బెడిసి కొట్టిపోయి నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ అమ్మాయికి నాకు రాసి పెట్టుంది. ఈ అమ్మాయి నాకు పిచ్చగా నచ్చేసింది. కట్ట నో ప్రాబ్లం, కావాలంటే మనం ఎదిరిద్దాం. వెంటనే ముద్దలు పెట్టించునా. చిన్న పిల్లలు కట్నం గురించి మాట్లాడకూడదు. ఇదిగో అమ్మాయి, ఇంతకీ మా వాడిని నీకు నచ్చినట్టేనా? డాడీ, అమ్మా, ఏమండి మీతో కొంచెం మాట్లాడాలి. ఏమనుకోకపోతే ఓసారి లోపలికి వస్తారా? ఏమ్మా అబ్బాయి నీకు నచ్చినట్టేనా? నువ్వు హ్యాపీగా ఉండు, లోపల ఏం చెప్తుందో నేను కనుక్కొని వస్తాను. సరే కదా. ఇదేమిటి? ఏం లేదు, మీ ఆవిడ పోయి 15 ఏళ్ళైందని చెప్పారు కదా. అవును. మీరు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఏమిటి ఈ వయసులోనా? అబ్బే, మీకేం వయసు అయిందని? మీరెంత అందంగా ఉన్నారో తెలుసా? ఏంటి నిజమే? మీలాగా బరువు బాధ్యతలున్న వాళ్ళంటే
నాకు చాలా ఇష్టం. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానే. నువ్వు నన్ను అయ్య బాబాయ్ జాంగిరీ బాగుందా? తినండి, అసలే సన్నగా ఉన్నారు, లాగించండి. ఏరా నీకు ఇప్పుడు పెళ్ళంత అవసరమా అని? మరి నాకు కాకపోతే నీకు అవసరమా? అవసరమే. పైగా అమ్మాయిని అలాంటి బ్యూటిఫుల్ ఫేస్ అయితే చేసుకుంటానంటున్నది. ఇదిగో నా మాట విని అమ్మాయిలో మీ అమ్మని చూసుకో. పుత్రద్రోహి, నిజంగా నేను నీ కొడుకునైతే అమ్మాయిలో నీ కోడలు చూసుకో. కుదరదు. పైగా అమ్మాయి నన్నే లైక్ చేసిందట. ఓ పని చేయండి, ముందు ఎవరికి పెళ్లి కావాలో ఇంటికి వెళ్ళి తేల్చుకురండి. వెళ్ళండి. ఇంత వయసు వచ్చిన కొడుకు పెళ్లి చేయకుండా నువ్వు చేసుకుంటాంటావా? సిగ్గులేదు? సిగ్గెందుకు? ఎంత వయసు వచ్చినా మళ్ళీ నేనే పెళ్లి చేసుకోలేదు. అప్పుడే నీకు పెళ్లి ఉంటే నువ్వు ఇంటిపై చెప్తాను. పెళ్లి కావాలి. అలా చూస్తూ కూర్చున్నారు ఏమిటండి? అయ్యో, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అవును, ఏమిటిలా చూస్తూ కూర్చున్నాను? బొందా, ఏంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నారా కాదు, వెళ్ళిపోయారండి. ఏమిటే నువ్వు కబడ్డీ ఆడుతున్నారు. సార్ షూటింగ్ వచ్చారా, పిక్నిక్ వచ్చారా? కులాసాగా ప్యాక్ ఆడుతున్నారు. షూటింగ్ ఎందుకు ఆపారు? ఏమో సార్, డైరెక్ట్ గారు ఇప్పుడే వచ్చారు. కమ్ హియర్ సార్. నమస్కారం సార్. అరే మీరు వెళ్ళిపోండిరా. ఏంటి నేను ఎవరిని? డైరెక్టర్ గారండి. నువ్వెవరు? ప్రొడ్యూసర్. ఏంటి అక్కడ ఎంక్వైరీ చేస్తున్నావేంటి? అబ్బాయి అదే లేదు సార్, ప్రాబ్లం ఏమిటి అని అడుగుతున్నాను అంతే. ఓవర్ యాక్షన్ వద్దు. లేదు సార్. ఎవరు అక్కడ? ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ పిలవండి. వేర్ ఇస్ మ్యూజిక్ డైరెక్టర్? ఆస్క్ హిమ్ టు కమ్ హియర్. ఏంటి సార్ పిక్చర్? షూటింగ్ ఎందుకు కలిసి ఉందో చెప్పక్కడ. సార్ ప్రొడక్షన్ సైడ్ చాలా వీక్ గా ఉందండి. ఏమైంది సార్? హుసేన్ సాగర్ లో బుద్ధుడి బొమ్మ పక్కన రావి చెట్టు పెట్టాలని నిన్న రాత్రంగా చెప్పాం, ఇంత రెడీ కాలేదు. ఆఫ్టర్ ఆల్ ట్రీ. బుద్ధుడి విగ్రహం పక్కన నీళ్ళల్లో రావి చెట్టా సార్? ఏంటి వెటకారంగా ఉందా? లేదు సార్, నా వర్కింగ్ స్టైల్ అలాగే ఉంటది. సార్ రావి చెట్టు బుద్ధుడి విగ్రహం రేపు చేద్దాం సార్. ఇవాళ కొత్త సీన్ ఏమైనా ప్లాన్ చేయండి. ఇలా ఇబ్బంది పెడతారా మీరు? వాట్ నాన్సెన్స్. విమానం చెంది కదా, విమానం తీసుకొచ్చి అక్కడ ఆపై రెక్కల మీద హీరో హీరోయిన్లు కూర్చుని మాట్లాడుకుంటారు. ఆ సీన్ ప్లాన్ చేస్తాను. ఒక అరగంటలో విమానం తెప్పించండి. ఓకే. విమానం మధ్యలో ఎలా అవుతుంది సార్? ఈడెవడో కొత్త ఫేసా? నా సెట్ లో కొత్త ఫేస్ కనపడిందంటే ప్యాకప్ అంతే. ప్యాకప్ చెప్పాయి. సారీ చెప్పారు. నిజంగా ప్యాకప్ అని చెప్పాను సార్. నేనేం చూసారే చెప్పారా? చెప్పారా సార్? ప్యాకప్ చెప్పారు సార్. మీరు ఎక్స్ప్రెస్ సార్ బాగా ప్యాకప్ చెప్పారు సార్. అప్పుడు ఎందుకు నీకు ఫోజు? నోరు మూసుకుని ఉండొచ్చు కదా. గొంతుకి ఎండిపోతున్నాయా? 2 బీర్లనే కొట్టిస్తే తప్ప ఒక కడుపు కూడా ముందు పడదు. బీర్లు ఏంటండి? చాలా బీర్లు కావాలంటే బీర్లు. నీకు కావాలంటే గోదావరి నీళ్ళు గోలీ సోడా ఇప్పిస్తా. ఏమయ్యా, ఒక డజన్ సోడాలు కొట్టు. ఏమండి, నాకు డజన్ నిరోధులు ఇవ్వండి, గొడవలు ఎదుర్కొంటారు. అవి ఇక్కడ దొరకవురా, కావాలంటే మీ బాబుని అడుగు. ఏమండి, మీ చేతులు ఎలా పోయాయి? మీ ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అండి. సుందరి కోసం ట్రై చేస్తుంటే ఆ గజపతిరావు గారు మేనల్లుడు మా ఇద్దరు చేతులు తీయించేసాడండి. అయ్యో బాబోయ్, 2 నిమిషాలు కలపరా. అయ్యో బాబోయ్, ఇద్దరికి లేవు కాళ్ళు. మీ కాళ్ళు ఎలా పోయినాయి? సుందరిని ప్రేమించాం, గజపతిరావు కోపం వచ్చి 2 కాళ్ళు తీయించేశారు. అయ్యో బాబోయ్. రే, మనం ఇంకాసేపు ఇక్కడే ఉన్నామంటే మన వాళ్ళు భయపడి పారిపోవడం ఖాయం. వెళ్దాం పద. ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళు? తండ్రి కొడుకులు కలిసి ఒకే లేడీని లవ్ చేశారట. అది తెలిసి ఊరోళ్ళు సింపుల్ గా చావబాదారంట. చిచి, మగాళ్ళ బుద్ధి లేకపోతే దానికనే ఉండద్దు. ఎవరు ఆ మనిషి? నువ్వే అన్న డౌట్. ఏమిటి బాబు, ఎందుకు ఏడుస్తున్నారు? ఏం జరిగిందో ఏడవకుండా చెప్పండి. ఏం చెప్పమంటారండి, 3 తరాలుగా మచ్చలేని ఫ్యామిలీ మాది. పిల్లలు అడుగుదామని వెళ్తా ఉంటే మా పేర్లు, నేను చేసే పనులు మార్చేసి చెప్తే వెంటనే సంబంధం ఖాయం అయిపోతుంది. రాంగ్ ఐడియా ఇచ్చారండి ఆ అన్నారంగాడు. రావు అనుకుని తరిగి వాగావు, కాళ్ళు చేతులు ఇరిసిపారే కదండి ఆ గచ్చిపతి రావు.
కొత్తళ్ళు ఇదిగో ఏమండి మాస్టారా మిమ్మల్ని ఏమండి మీది రాజమండ్రి కదండి? అవును. మీరు అన్నవరం కదా? అరే బళ్ళే కనిపెట్టేశారే, పెళ్లి చూపులకు వచ్చినట్టున్నారు. మరే మీ పేరేంటండి? సాయిబాబు. అబ్బా చాలా హ్యాపీగా దిగారు అనుకుంటే ఇక్కడ కొట్టేశారండి దెబ్బ. నేనెక్కడ కొట్టారే బాబు? మీరు కామెడీ చేసేస్తున్నారు. మా వాళ్ళకి నవ్వు వచ్చేస్తుంది. సరిగమ పదనిసలతో మొదలయ్యే అక్షరాలతో మా సుందర జాతకం కుదరదండి. మా మావయ్యకి మీ పేరు ఇదే అని తెలిసిందనుకోండి, తుపాకీతో టపాల్మని కాల్చేస్తాడు. ఓహో పోనీ కొల్లి నోకరాజని గాని చిరతలు అప్పారావని గాని మార్చుకుంటే కామెడీ ఫెయిల్ అన్నారు మాస్టర్ గారు. నేను ఎప్పుడు అంతే. అవునండి, రాజమండ్రిలో మీరు ఏం చేస్తుంటారో? రావెన్కోల అసిస్టెంట్ మేనేజర్ని. అది అబ్బాబ్బాబ్బా, ఈ ఉద్యోగాలు అయ్యంటే మా ముసలోడికి పడవండి. నాటకుమ్మం సెంటర్ లో నాటుకోళ్ళు అమ్ముకుంటాడని చెప్తే ఎలా ఉంటది? చాలా కరెక్ట్ గా చెప్పారు. ఈ టైప్ లోనే మీరంతా మీ పేర్లు పనులు మార్చుకోవాలి, అర్థమైందా? ఇంకొక మెయిన్ పాయింట్ మర్చిపోయాను. ఏమిటి? మా మామయ్యకి ఓల్డ్ టైప్ పిలుపులన్నా పద్ధతులన్నా అసహ్యం. ఓహో. అమ్మాయిని పిలవండి, సంగీతం వచ్చా, వంట వచ్చా, పెంట వచ్చా అంటే ఏరా గజపతిరావు ముసలి నక్క, ఏదిరా మా సాయిబాబు సమ్మలూరు కిల్ల టక్కుల చెక్క అంటే? అయ్యో బాబాయ్, అద్భుతం అద్భుతం. నేనెళ్ళి కన్ను కొట్టి కౌగులు చేసుకుంటేనా? ఇది మరీ ప్రభావం, ఎంటనే మ్యారేజ్ షీట్లు అయిపోద్ది. నేనేం చేయాలో చెప్పలేదంటా యాదవా. నువ్వా? వెనక నుంచి వెళ్ళి మా మామయ్య పంచి లాగేసి ముక్కులో పొల్లెట్టే కుర్రాడు ముద్దుకున్నాడని చెప్పి హ్యాపీ ఫీల్ అయిపోతాడు. బాగుంది కానీ ఆయన ఎదురుగా వస్తే నేనేం చెయ్యాలి? మీరా? చూడడానికి గౌడు గేదిలాగా ఉంది. ఏం చెప్తా, మీరేం చేస్తారంటే ఆయన రాగానే మీదకి ఎగిరి, వద్దులేండి బాగోదు చెప్పడానికి, నాకే సిగ్గే చేస్తుంది. నాకు ఐడియా వచ్చేసిందండి. ఏంటో? నువ్వు కొంచెం దూరంగా ఉండు. చెప్పలేకుండా కొంచెం వినండి. బ్రాందీ గ్లాసులు చేతితో పట్టుకుని సిగరెట్ వెలిగించేయాలి. ఆడోళ్ళు మీరు కూడాను. పాపం ముంచేసావు. వీళ్ళ లంక చుట్టూ సారా ప్యాకెట్లు పట్టుకొచ్చా మరి. అబ్బా, నా ఐడియాల కన్నా మీ ఐడియాలు బాగున్నాయి. ఇంకా ఆలోచన చేయొద్దు. పదండి.